ఇక ఓవరాల్గా ఎన్నికలకు సంబంధించి మన హైదరాబాద్ సిటీలో బీజేపీకి సంబంధించిన అంశాల గురించి మా ప్రతినిధి స్వప్నని అడిగి తెలుసుకుందాం. స్వప్న, చెప్పండి. హైదరాబాద్ జిల్లాలో పట్టు సాధించేందుకైతే బీజేపీ గట్టి వ్యూహాలే రచిస్తుంది. హైదరాబాద్ కి సంబంధించి ఉన్నటువంటి ఓటర్స్ ముఖ్యంగా ఏపీ, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ సెటిలర్స్ ల ఓటుకు సంబంధించి ఏం చేయాలి అనే విషయానికి సంబంధించి ఇప్పటికే జనసేనతో పొత్తులో భాగంగా, ఎందుకంటే ఒకసారి జనసేనతో వెళ్తే సెటిలర్స్ ఓట్లు పడతాయనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మరోవైపు ఎస్టీ వర్గీకరణకు సంబంధించినటువంటి డెసిషన్ తీసుకున్నారు కాబట్టి దానిలో భాగంగా ఏంటంటే ఒకవేళ ఆ వర్గీకరణకు అనుకూలంగా వెళ్తే మాదిరి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. అదేవిధంగా బీసీకి సంబంధించి ఆల్రెడీ బీసీ ముఖ్యమంత్రి నినాదంతో వెళ్తున్నారు కాబట్టి ఓవరాల్ గా మనం హైదరాబాద్ జిల్లాలో చూసుకుంటే 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 44,42,500 మంది ఓటర్లు ఉంటే దీనిలో ఇటు స్త్రీలు, పురుషులు అంటే దాదాపు ఇద్దరు కూడా సమాన సంఖ్యలోనే ఉన్నారు. వీళ్ళతో పాటు 15 నియోజకవర్గాలు, ముఖ్యంగా 15 నియోజకవర్గాలకు సంబంధించి 7 నియోజకవర్గాలు ఎంఎం కంచుకోటగా ఉన్నాయి. సో అక్కడైతే మిగతా చేసేటువంటి పరిస్థితి ఏం లేదు కాబట్టి సికింద్రాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి సంబంధించినటువంటి కింద పోరైతే ప్రస్తుతం. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మనకు బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో, ఎందుకంటే అర్బన్ ఓటింగ్ ని ఎక్కువగా నమ్ముకుంది బీజేపీ, అక్కడే ఎక్కువగా సీట్లు వస్తాయనేటువంటి ఆశతో కూడా ఉంది కాబట్టి దానిలో భాగంగా ఏం చేయాలి అనేటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు, అదేవిధంగా రాజసింగ్ ఆల్రెడీ తన నియోజకవర్గానికి సంబంధించి అక్కడ గోషామాలకు సంబంధించి ఖచ్చితంగా గెలుస్తాను అనేటువంటి ఉన్నారు. దాంతో పాటు ఇంకా మిగిలినటువంటి ఇప్పుడు అంబర్పేటకు తీసుకున్న కృష్ణ యాదవ్ కూడా ఖచ్చితంగా గెలుస్తాను అనేటువంటి నమ్మకంతో ఉన్నాడు. అది కిషన్ రెడ్డికి కంచుకోట లాంటి ప్రాంతం. మరోవైపు మాజీ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇలాంటి కొన్ని 2-3 చోట్ల ఖచ్చితంగా మనం గెలిచి తీరుతామనేటువంటి, ఎందుకంటే గతంలో 5 ఉంటే 5 ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ గతంలో గెలుచుకుంది కాబట్టి వాటిలో కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఏ మాత్రం వీలైనా కూడా ఆ స్థానాలను కైవసం చేసుకోవాలనేటువంటి ఆలోచనలో అయితే బీజేపీ ఉంది. దానికి సంబంధించి బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఇప్పటికే మోదీ, అమిత్ షా, అదేవిధంగా కేంద్ర నాయకులు చాలా మంది వచ్చి ఇక్కడ పర్యటనలు చేసి వెళ్తున్నారు. సో మొత్తానికైతే బీజేపీ గట్టి వ్యూహంతోనే హైదరాబాద్ లో ముందుకెళ్తుందని మనం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.